హాయ్ అండి. మీల్ మేకరు, ఉల్లిగడ్డలు వేసి ఒక్కసారి నేను చూపిస్తున్న విధంగా ఈ కర్రీ అయితే చేసుకోండి. సూపర్‌గా ఉంటుందండి. రైస్‌లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి, పరోటాలోకి, రోటీలోకి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేను ముందుగా అయితే ఒక 4 అయితే ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు మనం ఉడకపెట్టాలండి. కట్ చేసుకొని మీల్ మేకర్ అయితే కొన్ని అయితే తీసుకున్నానండి. ఒక పెద్ద కప్పు నిండా అయితే మీల్ మేకర్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసి ఉల్లిగడ్డలని నీళ్ళల్లో వేసి మనం ఉడకపెట్టుకుందాం రండి. అలాగే మీల్ మేకర్‌ని కూడా కొన్ని నీళ్ళు తీసుకొని అవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే మీల్ మేకర్ అయితే వేసేద్దామండి. వేసి ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అంతేనండి. చాలా తొందరగా అయితే మనకి మీల్ మేకర్ అయితే ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం కొంచెం బాయిల్ చేసి తర్వాత వీటిని ఎత్తి వేసేస్తే సరిపోతుందండి. ఒక 3 మినిట్స్ ఉంచండి. అంతకంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. ఈ లోపల ఉల్లిగడ్డలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే మనం వీటిని నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ అండి చన్నీళ్ళల్లో వేసుకొని ఇప్పుడు మనం పిండుదాము. లేదంటే వేడి నీళ్ళలో అయితే కాలుతది మనకు. చన్నీళ్ళల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత నీట్‌గా పిండుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకుందాము. ఉల్లిగడ్డలు కూడా నీట్‌గా పైన తొక్క తీసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం మిరియాలు, పట్టా, లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకుందాము. వేసుకొని అవి చిటపట అనిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిలుకలైతే వేసుకుందామండి. వాటిని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవైతే వేసేద్దాము ఆయిల్‌లో. వేసి బాగా వేగేటట్టుగా మనము ఫ్రై చేద్దాము. ఆనియన్స్ మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసి బాగా ఫ్రై చేద్దాము. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనమైతే టమాటా ముక్కలైతే వేద్దామండి. ఒక 3 టమోటాలు మీడియం సైజ్ టమోటాలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు టమోటాలని మూత పెట్టేసేసి మనం చక్కగా ఉడికిచ్చేసుకుందాము. మూత పెడితే తొందరగా టమోటాలు మగ్గిపోతాయి. ఫాస్ట్‌గా కూడా మనకు అయిపోతుంది కర్రీ. టమోటాలు చూడండి బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకుందాము. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే ఒక 3 టీ స్పూన్లండి నేను పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు వేయటం వలన ఈ మీల్ మేకర్ కర్రీ అయితే టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఆలు వేసుకొని, మీల్ మేకర్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కర్రీ చేసుకోండి. రుచి అదిరిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పొడి, ఒక 2 టీ స్పూన్‌లొచ్చి కారప్పొడి, ఒక 2 టీ స్పూన్‌లొచ్చి ధనియాల పొడి, ఇప్పుడైతే కొంచెం జీలకర్ర పొడి వేశాను. ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పొడి అయితే వేశాను. ఈ పొడిలన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సరిపడైతే ఉప్పు అయితే వేస్తున్నాను. నేను కల్లుప్పే వాడతానండి కూరలల్లోకి. రేర్‌గా సాల్ట్ వాడతానండి. ఇప్పుడైతే బాగా కలుపుకుందాము. కొంచెం బాగా ఒక 2 మినిట్స్ బాగా వేగనిద్దాము. ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లిగడ్డలైతే వేసేద్దామండి. ఉల్లిగడ్డలని ఒక 60% అయితే ఉడకపెడితే సరిపోతుందండి. మిగతా సగం అయితే కూరలో ఉడుకుతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం మీల్ మేకర్ కూడా తీసుకొనొచ్చి వేసేద్దామండి. మీల్ మేకర్ కూడా వేసి బాగా కలుపుతాము. ఒక 2, 3 మినిట్స్ అయితే బాగా మనం కలుపుకోవాలండి. కలిపి కాసేపు ఒక 2, 3 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఇప్పుడైతే మనము కూరకు సరిపడా అయితే నీళ్ళైతే పోసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని బాగా కలుపుతాము. ఇప్పుడు చక్కగా నీకు మీల్ మేకరు, ఆలు నీట్‌గా బాగా మసాలాలు అన్నీ పట్టి చక్కగా ఉడుకుతుందండి కూర. ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే కస్తూరి మేతి అయితే వేద్దామండి. వేసి కొంచెం బాగా కలుపుదాము. దీనివల్ల కూరకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి. మనం పెరుగు వేయడం వల్ల, ఈ కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి కర్రీలోకి. లాస్ట్‌గా అయితే మనం కొత్తిమీర వేసేద్దాము. కూర చూసారు కదండీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా కలుపుతాము. కలిపి ఒక 3 నిమిషాలు అలా ఉడకబెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఎంతో ఈజీగా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు ఒక కామెంట్ పెట్టండి. వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.